ఎందుకు పుతిన్ తన మిలిటరీ బల ప్రదర్శన చేస్తూ ఉన్నారు? ఒకవేళ అమెరికా ప్లస్ నాటో రష్యాల మధ్య యుద్ధం వస్తే ఈ బురవేష్నిక్ అణు మిసైల్ ప్రభావం ఎలా ఉంటుంది? ఎస్ అండి, ఇప్పుడు బురవేష్నిక్ అనే సూపర్ సోనిక్ ఆల్మోస్ట్ ఈ క్రూయిజ్ మిసైల్ని ఇప్పుడే ఎందుకు ప్రయోగించారనేది చాలా పెద్ద ప్రధానం. ఇప్పుడు చూస్తే ఉక్రెయిన్ రష్యా మధ్య పీస్ డీల్ కుదురుతుందంటే అవి కుదిరే అవకాశం లేదు. ఎందుకంటే రష్యా పెట్టిన నిబంధనలైనా ఉక్రెయిన్ మొత్తాన్ని మాకు స్వాధీనం చేయండి, ముఖ్యంగా లుహాన్స్కు, డొనెట్స్కు, కెర్సన్, అదేవిధంగా క్రిమియా లాంటి ఏరియాలను మాకు ఇచ్చేయండి, ఉక్రెయిన్ ఎప్పుడు నాటోలో జాయిన్ అవ్వకూడదని నిబంధనలు పెడితే దానికి ఎవ్వరూ ఒప్పుకోవడంలే. అసలు రష్యాని నాటో అమెరికా పట్టించుకోవడంలే. అందువల్ల ఉక్రెయిన్ వెనకాల నిలబడి ఆయుధాలు పంపించి రష్యాతో యుద్ధం చేపిస్తున్నారు. ఇది పరిస్థితి. ఏదన్నా అంటే నాటో దేశాలు కూడా యుద్ధానికి ప్రిపేర్ అవుతున్నాయి. అమెరికా కూడా న్యూక్లియర్ సబ్మెరైన్స్ని రష్యా దగ్గరికి పంపడం జరిగింది. రీసెంట్గా ట్రంప్ వార్నింగ్లు ఇస్తున్నాడు. కాబట్టి పుతిన్ ఒకటే, ఆయన కూడా మిలిటరీ ఎక్సర్సైజ్ చేశాడు, న్యూక్లియర్ డ్రిల్ చేస్తున్నాడు. కానీ ఇలాంటి వెపన్స్ ఈయన దగ్గరున్న మిగిలిన వెపన్లు RS-24 యార్స్ అనే మిసైల్ని ప్రయోగించాడు రీసెంట్గా. RS-28 ఒకటి రెడీగా ఉంది సాతాన క్షిపణి. తర్వాత ఒరిష్నిక్ అనే మిసైలు, ఎవడో ఓడించలేని ఒరిష్నిక్ మిసైల్ ఒకటి ఉంది. ఇలాంటి దారుణమైన మిసైల్ ఉంది. బోల్స్గిరాడ్ అన్ని సబ్మెరైన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. 5500 అణుబాంబులు ఉన్నాయి. కానీ అక్కడ అమెరికా నాటో దేశాలు ఏంటంటే వీటిని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా, యాంటీ మిసైల్ సిస్టమ్ ద్వారా కొన్నిటిని అడ్డుకుంటాయి అవి. కానీ ఇప్పుడు ఈయన ప్రయోగించిన బురవేష్నిక్ అనే మిసైల్ని అడ్డుకోవడం అనేది ప్రపంచంలో ఎవ్వరికీ సాధ్యం కాదు. కాబట్టి అటు అమెరికా, ఇటు నాటో దేశాలకి, ఇటు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి పూర్తి వార్నింగ్ అనమాట రష్యా నుంచి. ఏంటంటే ఇదిగోండి, నేను 3వ ప్రపంచ యుద్ధం మీరు చేస్తే నేను రెడీగా ఉన్నా, నేను ప్రయోగించే వెపన్స్ ప్రయోగిస్తే మీరు సర్వనాశనం, మీరు దాన్ని అడ్డుకోలేరు. ఇది న్యూక్లియర్ పవర్డ్ మిసైల్, న్యూక్లియర్ క్యారింగ్ అండ్ న్యూక్లియర్ పవర్డ్ మిసైల్ బురవేష్నిక్ అనేది. ఇదిగోండి దీన్ని ప్రయోగిస్తున్నా. 2 రోజుల క్రితం ప్రయోగించిన ఏదండి RS-24 యార్స్ అనే క్షిపణినే మీరు అడ్డుకోలేరు. ఇది చూడండి, ఇష్కిందర్ అనే మిసైల్స్ ఉన్నాయి. ఈ మిసైల్ పవర్ని ఎవరైనా మీరు అడ్డుకోగలరా, నా మీదకి రాగలరా అని నాటోకి పూర్తి వార్నింగ్, డెడ్లీ వార్నింగ్ పుతిన్ ఇచ్చారు. ఈ మిసైల్ ప్రయోగం తర్వాత ఇప్పుడు నాటో దేశాలు, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ వణుకుతున్నారు. ఎందుకంటే ఈ మిసైల్ని తట్టుకోవడం ఎవరి తరం కాదు. స్కై ఫాల్ అంటారు, లేదా ఫ్లయింగ్ చెర్నోబిల్ అంటారు. ఈ క్షిపణిని అడ్డుకోవడం అనేది ఎవరి తలం కాదు. దిస్ ఇస్ ద డూమ్స్ డే వెపన్. ఇంకా అంతం అనేది నిశ్చయం ఆ దేశాలకి. అలాంటి వెపన్ ప్రయోగించడం అంటే 3వ ప్రపంచ యుద్ధాన్ని నేను రెడీ, మర్యాదగా ఉక్రెయిన్ మాకు అప్పచెప్పి వెళ్ళిపోండి, ఉక్రెయిన్తో శాంతి చర్చలు కాదు, ఉక్రెయిన్ టోటల్గా అప్పచెప్పి మీరు దాని వెనకాల రాకండి అని పుతిన్ గారు ఈరోజు వార్నింగ్ ఇవ్వడం జరిగింది నాటో దేశాలకి, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి. ఎంజీరావు గారు, రష్యా భారత్కి మిత్రదేశం, ఎన్నో విపత్కర పరిస్థితుల్లో